పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు. దాంట్లో ఫస్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957లో ఏర్పాటైంది. ఇది మెయిన్గా సమాజ అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవల కార్యక్రమాల ద్వారా ఆశించిన లక్ష్యాలను సాధిస్తున్నామా లేదా, ఈ లక్ష్య సాధనకు ఏమైనా మార్పులు అవసరమా అనే అంశాలను పరిశీలించడానికి జాతీయ అభివృద్ధి మండలి అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ కమిటీని జనవరి 16, 1957న నియమించింది. ఈ కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ తన నివేదికను నవంబర్ 24, 1957న సమర్పించింది. ఇది ఎన్డీసీ ఆమోదించింది. సిఫార్సులు మెయిన్ దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి. గ్రామాల్లో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. గ్రామ స్థాయిలో ఎన్నికలు ప్రత్యక్షంగా, మిగతా రెండింటికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పింది. పంచాయతీ సమితి కార్యనిర్వాహక విభాగంగా, జిల్లా పరిషత్ సలహా, సమన్వయ మరియు పర్యవేక్షణ విభాగంగా పనిచేయాలని సూచించింది. స్థానిక సంస్థలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా స్థానిక సంస్థలకు అవసరమైన వనరులను ఖచ్చితంగా నిర్దేశించి పంపిణీ చేయాలని చెప్పింది. బల్వంతరాయ్ మెహతా కమిటీని మొట్టమొదట ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అని అభివర్ణిస్తారు. కమిటీ సిఫార్సులో ఆమంత్రి ఎలా ఉందంటే, దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్, నాగౌర్ జిల్లా. జవహర్లాల్ నెహ్రూ గారు 1959 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి 1959 నవంబర్ 1న మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో ప్రారంభించారు. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ 1977 అంటే జనతా ప్రభుత్వం 77లో వచ్చింది. అప్పుడే అశోక్ మెహతా కమిటీని వేసింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ఈ కమిటీని 1977 డిసెంబర్ 12న ఏర్పాటు చేసింది. ఇది రెండవ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అంటారు. అశోక్ మెహతా కమిటీ తన నివేదికను 1978 అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 21న సమర్పించింది. ఆగస్ట్ 20 మస్కిటో డే యాక్చువల్గా ఆగస్టు 21 సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సుల సంఖ్య 132. ముఖ్యమైన సిఫార్సులు ఏంటి అంటే, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రద్దు చేసి రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. జిల్లా స్థాయిలో, బ్లాక్ స్థాయిలో. జిల్లాలో జిల్లా పరిషత్, బ్లాక్ స్థాయిలో మండల పరిషత్ ప్రధాన అంచె. గ్రామ పంచాయతీలను రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి. 1500 నుంచి 2000 జనాభా గల గ్రామాల కమిటీని ఒక మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలని సూచించింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించింది. జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఎన్నిక కావాలి. మండల పరిషత్ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోవచ్చు అని చెప్పింది. అంటే ఇంతకుముందు సర్పంచ్ అది ఒకటి డైరెక్ట్ ఎలక్షన్స్, ప్రత్యక్ష ఎలక్షన్స్. ఇక్కడ అశోక్ మెహతా కమిటీలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఎన్నిక కావాలి. మండల పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోవచ్చు అని చెప్పింది. ఎస్టీ ఎస్సీలకు జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలి. 4 సంవత్సరాల కాల వ్యవధి అని చెప్పిందనమాట. నెక్స్ట్ మండల పరిషత్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం కర్ణాటక. అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 1985 అక్టోబర్ 2న ఈ వ్యవస్థను ప్రారంభించారు. మండల పరిషత్ను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1986 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ప్రవేశపెట్టారు. అశోక్ మెహతా తన నివేదికలో పంచాయతీ సంస్థలను విఫలమైన దేవుడు కాదని, వాటికి సరైన విధులు, నిధులు సమకూరిస్తే విజయవంతంగా పనిచేస్తాయి అని అన్నారు. అంటే ఇట్ ఈస్ ఎ గాడ్ దట్ నాట్ ఫెయిల్డ్. నెక్స్ట్ దంత్వాలా కమిటీ 1978 బ్లాక్ స్థాయిలో ప్రణాళికపై ఒక నివేదికను సమర్పించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్య సిఫార్సులు బ్లాక్ స్థాయికి ప్రాధాన్యత ఇవ్వాలంటే మధ్యస్థ స్థాయి. బ్లాక్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రణాళిక రూపకల్పన జరగాలి. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఎవరికి? సర్పంచులకి. జిల్లా ప్రణాళికల్లో వికేంద్రీకరణలో జిల్లా కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలి. నెక్స్ట్ సిహెచ్ హనుమంతరావు కమిటీ 1984. హనుమంతరావు అంటే మనకు హనుమంత్ అంటే హనుమాన్జీ దేవుని గుర్తుకొస్తున్నారు కాబట్టి దానికి లింక్ చేసుకుంటే జిల్లా ప్రణాళిక బోర్డు అంటే ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్లానింగ్ కమిషన్, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు అనమాట. ఆర్టికల్ 243 ZD వస్తుంది. జెడ్ అంటే జిల్లా, డి అంటే డిస్ట్రిక్ట్ అనుకోవచ్చు. సో అట్లా జెడ్ ఆర్ డిస్ట్రిక్ట్
ప్లానింగ్ బోర్డ్, అది జెడ్డీ. సో ఇది జిల్లా స్థాయిలో అన్ని అభివృద్ధి మరియు ప్రణాళిక కార్యకలాపాలలో జిల్లా కలెక్టర్ సమన్వయకర్తగా పనిచేయాలి. జిల్లా కలెక్టర్ లేదా ఒక మంత్రి అధ్యక్షతన జిల్లా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ జీవీకే రావు కమిటీ 1985. ప్రణాళిక సంఘం గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించడానికి 1985లో జీవీకే రావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు. జీవీకే అంటే మనకు గుర్తొచ్చేది బిజినెస్ మ్యాన్ జీవీకే. అట్లా గుర్తుపెట్టుకుంటే పేదరిక నిర్మూలన అనేది మనం లింక్ చేసుకోవచ్చు. ప్రణాళిక సిఫార్సులు. ప్రణాళిక విధాన రూపకల్పన అమలుకు జిల్లా మెయిన్ ప్రధాన యూనిట్గా ఉండాలి. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలి. జిల్లా పరిషత్తులను పటిష్టపరచాలి. జిల్లా స్థాయి యూనిట్లను ప్రణాళిక నిధులను బదలాయించాలి. జిల్లా స్థాయిలో జిల్లా అభివృద్ధి కమిషనర్ పదవిని ఏర్పాటు చేసి జిల్లా పరిషత్కు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు అతడు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించాలి. నైష్పత్తిక ప్రాతినిధ్యంతో కూడిన కమిటీలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పాడు. నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986. 1986లో చాలా వచ్చాయి. 86 అంటే అమెండ్మెంట్, దేనికి? విద్య గురించి. 1986 ప్రజాస్వామ్యం మరియు ఎల్ఎం సింఘ్వి, ఇది లర్నింగ్ అండ్ మేనేజ్మెంట్ అనుకోండి. ఎల్ఎం అంటే 1986 గుర్తుంటుంది. ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ పాత్ర అనే అంశంపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎల్ఎం సింఘ్వి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని ముఖ్యంగా ఈ సిఫార్సు చేసింది. రాజ్యాంగ ప్రతిపత్తి ఎల్ఎం సింఘ్వి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక అయిన గ్రామ సభను ఏర్పాటు చేయాలి. సెకండ్ వన్ గ్రామ సభ. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికల వివాదాలు, సంస్థల రద్దు, పనితీరు మొదలగు అంశాల విచారణకు ప్రత్యేక జ్యుడిషియల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి. థర్డ్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్, గ్రామ సభ అండ్ రాజ్యాంగ ప్రతిపత్తి. 3 పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ కొన్ని గ్రామ సముదాయాలకి న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. ఫోర్త్ వన్ న్యాయ పంచాయతీలో పంచాయతీరాజ్ సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ అండ్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇది 5th పాయింట్. ఎన్నికల కమిషన్ అండ్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ సర్కారియా కమిషన్ 1983. 1983లో సర్కారియా కమిషన్ వచ్చింది. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య గల వివాదాల పరిష్కారానికి ఆర్ఎస్ సర్కారియా అధ్యక్షతన ఈ కమిషన్ నియమించారు. అది 1987లో కమిషన్ తన నివేదికను సమర్పించింది. సర్కార్ అని ఉంది. సర్కార్ అంటే గవర్నమెంట్. దెన్ కేంద్ర రాష్ట్రాల మధ్య గల వివాదాల పరిష్కారానికి అని గుర్తుపెట్టుకోవచ్చు. సిఫార్సులు. దేశానికంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలి. పంచాయతీరాజ్కు సంబంధించిన అధికారులను రాష్ట్రాలకు అప్పగించాలి. స్థానిక సంస్థలను ఆర్థికంగాను విధిగల పరంగాను పటిష్టపరచాలి. స్థానిక సంస్థలను రద్దు చేయడానికి సంబంధించి అన్ని రాష్ట్రాలలోనూ ఒకే రకమైన చట్టాన్ని అమలు చేయాలని చెప్పిందనమాట. నెక్స్ట్ పీకే తుంగన్ సబ్ కమిటీ 1988లో వచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థకు స్వయం పోషకత్వం కల్పించి దేశం అంతటికీ వర్తించే పంచాయతీరాజ్ వ్యవస్థను అందించాలని సర్కారియా కమిషన్ సిఫార్సు చేసింది. స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలి. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలని చెప్పింది.